దేశంలోని ప్రధాన రాజకీయ పక్షాలన్నీ ప్రస్తుత రాజకీయాలలో నిమగ్నమై ఉండగానే భారతీయ జనతా పార్టీ అప్పుడే 2029 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా మిషన్ మోదీ 4.0 కార్యాచరణను వేగవంతం చేసింది. గత ఎన్నికలలో 400 స్థానాల నినాదంతో వెళ్లి సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు పరిమితం కావాల్సి రావటంతో ఈసారి ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా బీజేపీ అధిష్టానం ఇప్పటి నుంచే సరికొత్త ప్రణాళికలు రచిస్తోంది. ముఖ్యంగా దేశంలో నిర్ణయాత్మక శక్తిగా మారిన జెన్జీ యువతను ఆకర్షించేందుకు మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ నేతృత్వంలో ప్రత్యేక కమిటీని రంగంలోకి దించింది. మరోవైపు మహిళా రిజర్వేషన్ల అమలు, నియోజకవర్గాల పునర్విభజన, జాతీయ భావాలు వంటి అంశాలను ప్రధాన అజెండాగా మార్చేందుకు సిద్ధమవుతుంది. 2029 ఎన్నికల కోసం బీజేపీ రచిస్తున్న ముందస్తు వ్యూహాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. హాయ్ హలో, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సిరి. ఇతర పార్టీలు మేల్కొని వ్యూహాలు రచించేలోపే భారతీయ జనతా పార్టీ 4 అడుగులు ముందుకేసింది. 2029 ఎన్నికలే లక్ష్యంగా మోదీ 4.0 పేరిట ముందస్తు ఎన్నికల రోడ్ మ్యాప్ను సిద్ధం చేస్తుంది. దేశ జనాభాలో అత్యధికంగా ఉన్న జెన్జీ మరియు ఫస్ట్ టైం ఓటర్లను ఆకర్షించే బాధ్యతను బీజేపీ సీనియర్ నేత స్మృతి ఇరానీ నేతృత్వంలోని కమిటీకి అప్పగించారు. యువత ఆలోచనలకు అనుగుణంగా ప్రచార శైలిని మార్చనున్నారు. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే ప్రక్రియను వేగవంతం చేయటం ద్వారా మహిళా ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవాలని కమలనాథులు భావిస్తున్నారు. రాబోయే డీలిమిటేషన్ ప్రక్రియ ఆధారంగా లోక్సభ స్థానాల పునర్విభజన జరగనుండటంతో ఉత్తర, దక్షిణ భారతంలో కొత్త రాజకీయ సమీకరణాలపై బీజేపీ దృష్టి సారించింది. ఆర్టికల్ 370, రామ మందిరం వంటి పూర్తయిన అంశాల స్థానంలో భారతీయ సంస్కృతి, దేశ భద్రత, సమైక్యతను ప్రతిబింబించే కొత్త ఎజెండాతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. గత ఎన్నికలలో సంపూర్ణ మెజారిటీ రాకపోవడానికి గల కారణాలను విశ్లేషించిన అధినాయకత్వం పార్టీ జాతీయ, రాష్ట్ర స్థాయి కార్యవర్గాలలో సమూల మార్పులు చేపడుతుంది. పార్టీ సంస్థాగత యంత్రాంగాన్ని పటిష్టం చేసేందుకు కొత్త నాయకత్వ బృందాలను రంగంలోకి దించారు. క్షేత్రస్థాయిలో పార్టీ పట్టును పెంచేలా ప్రణాళికలు రచిస్తున్నారు. బీజేపీ ప్రచారాలన్నీ ఎన్నికల స్టంట్లని కాంగ్రెస్ కొట్టిపారేస్తుంది. విద్య, ఉద్యోగాలు, నిరుద్యోగ సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే కొత్త నినాదాలు తెస్తున్నారని విమర్శిస్తోంది. నీట్ వివాదాలు, ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి క్షేత్రస్థాయి సమస్యలను ప్రజలు మర్చిపోలేదని ఆప్ పేర్కొంటుంది. కేవలం నినాదాలతో మోదీ 4.0 సాధ్యం కాదని విపక్షాలు వాదిస్తున్నాయి. ఓవైపు పకడ్బందీ వ్యూహాలతో బీజేపీ ముందడుగు వేస్తుండగా మరోవైపు ప్రజా సమస్యలతో విపక్షాలు ఐక్య పోరాటానికి సిద్ధమవుతున్నాయి. 2029 రాజకీయ కురుక్షేత్రం ఇప్పటి నుంచే తీవ్ర ఉత్కంఠను రేపుతోంది.